కేంద్ర బడ్జెట్ సిద్ధమవుతా ఉంది. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేయబోతూ ఉన్నారు అనే విషయం తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏటా 2 లక్షల కోట్ల రూపాయల ఎరువుల రాయితీ ఇస్తా ఉంది. ప్రతి ఏటా 30,000 కోట్ల రూపాయలు పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలకి జమ చేస్తుంది. ఇక లైవ్ స్టాక్ పథకాల కింద రైతులకి 50% రాయితీతో అనేక పథకాలు అమలు చేస్తూ ఉంది. వీటికి తోడు ఇటీవల కాలంలో ఏదైతే కాంప్లెక్స్ ఎరువుల మీద రాయితీని కేంద్ర ప్రభుత్వం రైతుల మీద రుద్దుతూ ఉందో ఆ రాయితీ కూడా వచ్చే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. దీని ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 2,20,000 కోట్ల రూపాయల ఎరువుల రాయితీలు అందబోతా ఉన్నాయి. ఇక రైతు సోదరులు ఇప్పటికే మద్దతు ధరల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మద్దతు ధరలు కూడా కనీసం 20 నుంచి 30% పెంచే అంశాన్ని పరిశీలించబోతా ఉంది. మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా కేంద్ర బడ్జెట్లో చర్చ జరగబోతా ఉంది. ఇక మద్దతు ధరలు గనక చట్టబద్ధత కల్పిస్తే ఏవైతే కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిందో ఆ పంటలన్నింటినీ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఉపాధి హామీకి ఆహార భద్రతకి ఎలాగైతే చట్టబద్ధత కల్పించారో మద్దతు ధరలకు కూడా చట్టబద్ధత కల్పించబోతా ఉన్నారు. ఇక పార్లమెంటరీ స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక అమలు మీద కూడా కేంద్రం సీరియస్గా ఆలోచించబోతా ఉంది. జమిలి ఎన్నికలు వస్తే రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీలను కేంద్ర ప్రభుత్వం భరించాలని చూస్తూ ఉంది. ఇప్పటికే రైతులకు ఇస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డుల గరిష్ట 5 లక్షల వరకు పెంచే కార్యక్రమాన్ని రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ కార్డు మీద 3 లక్షల వరకు మాత్రమే రుణాలు ఇస్తూ ఉన్నారు. దాని యొక్క పరిమితిని 5 లక్షలు పెంచే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎలాంటి రాయితీలు కావాలి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.